మనకైతే భద్రాచలం శ్రీరాముని దర్శనం అయితే మంచిగా చాలా మంచి జరిగింది. ఇప్పుడు మనం భద్రాచలం నుండి పాపికొండలకి ఎలా వెళ్ళాలి అనేది వెళ్తూ మాట్లాడుకుందాం. మరి పాపికొండలకి వెళ్ళాలంటే ఇక్కడ మనం టికెట్ తీసుకొని వాళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుండి వెహికల్ తీసుకొని బోట్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. ఇప్పుడు మొత్తానికైతే ఓం శాంతి సత్రం దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి అక్కడ పాపికొండలు బుకింగ్ ఆఫీస్ అని ఉంటుంది. మన టెంపుల్ నుండి ఇట్లా వస్తే ఎవరైనా అడిగినా చెప్తారు ఓం శాంతి అన్న. ఇదే ఓం శాంతి సత్రం పాపికొండలు విహారయాత్ర బోటింగ్ సర్వీస్. యాక్చువల్గా బోటు టికెట్స్ అయితే మనం 1 డే ముందే బుక్ చేసుకోవాలి. మీకు స్క్రీన్ పైన అయితే నెంబర్ పెట్టాను, ఒకసారి మీరు ఆ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. టైమింగ్ వచ్చేసి మనం 10 లోపు ఆఫీస్ దగ్గర అయితే ఉండాలి. వచ్చేసి టికెట్ వచ్చేసి 950. తర్వాత ట్రాన్స్పోర్ట్కి దానికి కలిపి మొత్తం 1250. ఇందులో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకు డ్రైవర్ గారు. లోపలికి రా అన్న, ఇద్దరే వెనకాల. ఇటు 1/2 అవర్ ఉంటుంది అన్న జర్నీ. హాఫ్ అన్ అవర్, గంటన్నర 2 అవర్స్ పడుతుంది. రోడ్డు బాగాలేదు. ఆటోకే 72 కిలోమీటర్స్. అది ముచ్చట. పోను 72, రాను 72, టోటల్ 144 కిలోమీటర్స్. 4 అవర్స్ జర్నీ ఉంటుంది. మనకు ఓన్ వెహికల్ ఉంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది పడదు. 950 పడుతుంది అడల్ట్కి విత్ ఫుడ్. చైల్డ్కి వచ్చేసి 750. చూసుకొని ఒకసారి ప్లాన్ చేసుకోండి. కొన్ని చోట్ల అయితే రోడ్డు చాలా దారుణంగా ఉంది. మనకు ఒక 2 అవర్స్ జర్నీ పడుతుంది. ఇక్కడ కొన్ని సిటీ వరకు కొంచెం బాగానే ఉంటుంది. కొంచెం ఫారెస్ట్ లేక్ ఎంటర్ అయిన తర్వాత రోడ్ అనేది చాలా గలీజ్గా ఉంటుంది. చాలా టైర్డ్ అయిపోతారు. అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓకే, మళ్ళీ కొంచెం రిటర్న్లో వేస్తాం కదా, ఆ టైంలో చాలా టైర్డ్ అయిపోతాం అసలు. రెండు గంటలు నరకం తర్వాత బోటింగ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ మాకంటే చాలా మంది ఎక్కువ ఉన్నట్టున్నారు, తొందరగానే వచ్చాము. మేము కొంచెం లేట్ అయ్యి వచ్చాము. అక్కడ చాలా మంది టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇటు సైడు ఎవరి టికెట్స్ వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు బోట్ కోసం. ఈ లొకేషన్ చూశాక కొంచెం ఆ నరకం నుండి కొంచెం బయటపడ్డట్టు అనిపించింది. కొంచెం మేము కూడా టిఫిన్ చేసేసి వెళ్తే బెటర్ అనిపించింది. కొంచెం కిందికి వెళ్ళేసి ఇక టిఫిన్ అయితే చేసాం. ఇది యాక్చువల్గా టికెట్ కౌంటరు. మనం అక్కడ మనం తీసుకున్న టికెట్ ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకు ఒక బోట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకు ఒక్కరినే కాదు, చాలా మందికి ఇంకా అందరిని కలిపి ఒక బోట్ ఇస్తారు. ఇది టిఫిన్ క్యూ లైన్. ఆడ పెట్టింది ఒక ఉప్మా, దాని తర్వాత ఒక ఆలూ బజ్జీ. అది కూడా వరస్ట్గా ఉంది అనుకోండి. మీరు తినేసి వస్తే చాలా బెటర్. ఇక్కడ ఈ ఫుడ్ నమ్ముకొని వస్తే మాత్రం మీరు అస్సలు సాటిస్ఫై అవ్వరు. ఇది బొంగులు టిఫిన్ ఉప్మా. ఇంకా దాంట్లో ఆయిలే ఉన్నది, ఏం లేదు. దాంట్లో బయట తినేసి రండి. దీనికి క్యూ. మనకు బోట్ ఎంట్రీ పాస్ ఇది అనమాట. మన బోట్ వచ్చేసి శ్రీ బాలాజీ. ఇక మనకు బోట్ అయితే ఇచ్చాడు ఈ టైమింగ్ అని చెప్పేసి. మొత్తానికి ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోయినా పైకి. టికెట్ ఇచ్చాను 6 మెంబర్స్. ఇక మూలపట్టు. ఎండలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి భయ్య, కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇంక సమ్మర్లో అయితే అస్సలు వెళ్ళకండి మీరు. చాలా అంటే చాలా రిస్కీ.
యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. మా దాంట్లో అయితే వెళ్ళేటప్పుడు పెట్టలేదు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు పెట్టారు. చాలా ఎంజాయ్ చేస్తారు ఆ యాక్టివిటీస్కి. ఇక మన బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మీకు వ్యూస్ చూపిస్తా చూడండి, మామూలుగా ఉండవు అసలు వ్యూస్. గోదావరి గట్టు మీద రామసలకావే, గోరింటా కెట్టుకున్న సందమామవే, గోదావరి గట్టు మీద రామసలకాచారాన్ని తీరకపోతే బాగుంటుండే, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆర్దిక్కునే, మీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారు. గోదావరి గట్టు మీద రామసలకావే, పెట్టి గింజుకున్న నీకు దొరకాలి. గోదావరి గట్టు మీద రామసలకావే, నీ జంట కట్టుకున్న సందమామయే. చుట్టూ కొండలు, మధ్యలో గోదావరి, మనం ఎక్కిన లాంచ్. నిజంగానే గోదావరి సినిమాలో చెప్పినట్టు జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన ట్రిప్ బాయ్ అది. నేనైతే మస్తు సాటిస్ఫైడ్ అయిపోయాను అసలు ఈ ట్రిప్కి అయితే. అసలు మా నేచర్కి పిచ్చోన్ అయిపోయాను అసలు. మన లంచ్ అయితే వచ్చేసింది భయ్య. మన లంచ్ మెనూ వచ్చేసి రైసు, ఒక పప్పు, ఒక కర్రీ, ఒక పచ్చడి, ఒక కొన్ని పాపడ్స్, అయిన తర్వాత పెరుగు. ఇదే పెట్టారు. అంత వర్త్ కూడా కాదు, ఫుడ్ కూడా అంతేం బాగాలేదు. నేనేదో నాన్ వెజ్ పెడతారు అనుకున్నా కానీ ఇంకా మిల్సే పెట్టేశారు. అక్కడ కనిపిస్తున్నది ఒక మారుమూల ఒక విలేజ్. ఆ కొండల మధ్యన ఉంటుంది మొత్తము. కాకపోతే అక్కడికి బస్సు సౌకర్యం కానీ, రవాణా సౌకర్యం కానీ, విద్య, కరెంటు ఇవేమి ఉండవు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి జీవిస్తున్నారు అని చెప్పారు. మరి ఆ విలేజ్లో ఇక్కడ ఇది శివుని ఆలయం. ఇక్కడ మనకు దాని పక్కనే చూసుకుంటే వాటర్ ఫాల్ కూడా ఉంది. ఆ విలేజ్ ఎలా ఉందంటే ఏ కరెంట్ లేదు, ఎక్కడ కొన్ని పెద్ద పెద్ద ఇల్లులు కూడా లేవు, చాలా ఇల్లు కూడా లేవు అక్కడ. కానీ కొంతమంది ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు. అలాంటి జీవితం బతకాలని కూడా చాలా అదృష్టం ఉండాలి. మనకు ఎలాగో లేదనుకోండి, ఆ చుట్టూ ఆ కొండలు, ఆ చెట్లు, ఆ ప్రకృతి మధ్య చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా బతుకుతున్నారు. ఏ నెట్వర్క్ లేదు, ఏ కాలుష్యం లేదు అక్కడ. యాక్చువల్గా ఆ విలేజ్ నుండి కొంచెం ముందుకెళ్ళేస్తే అక్కడ ఎండింగ్ ఉంటాయి. కొండలు అనేవి మొత్తం క్లోజ్ అయిపోతాయి అనమాట. అది పాపికొండల వ్యూ అనమాట. అయితే ఇంకా మనం అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా రిటర్న్ అయిపోయి మనకి ఇక్కడ నుండి మళ్ళీ 2 hours ఉంటుంది ఇక్కడ మన బోటింగ్ పాయింట్కి. ఇంకా అక్కడ నుండి మళ్ళీ ఒక 2 hours మనకు ఎక్కడికి, భద్రాచలంకి.
డార్లింగ్ ట్రిప్ డీటెయిల్స్ అయితే మేము ఇంకా బయలుదేరేసరికి 6 అయింది. ఇంకా సేమ్ ఆటోని ఎక్కేసి భద్రాచలంకి వచ్చేసరికి 8:30 అయింది. 8:30 అయితే అక్కడ నుండి భద్రాచలం నుండి కొత్తగూడెంకి 1 అవర్ 9:30 అయింది. మనకు సికింద్రాబాద్కి ట్రైన్ వచ్చేసి 10:45కి ఉంది భద్రాచలం రోడ్లో. ఇంకా అక్కడ నుండి ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ 4 అయింది అనుకుంటా సికింద్రాబాద్కి వచ్చేసరికి. నువ్వైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో డార్లింగ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ నేను మళ్ళీ చేస్తూనే ఉంటా. మన ఇంత పార్ట్ 1 వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒక లుక్ వేసే డార్లింగ్. థ్యాంక్ యూ, బాయ్.